శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము కృతికా నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృతికా నక్షత్రం, ఈ కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు, వారు ఏ విధంగా ఉంటారు, వారి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంటుంది, వాటికి ఏ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది, ఎలాంటి వృత్తుల్లో రాణిస్తారు, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చాలా అంశాలు కృతికా నక్షత్రం గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా నా యొక్క ఈ ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. దీని ద్వారా ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే మన యొక్క టాపిక్ కృతికా నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తిని కనుక మనం చూస్తే, ముఖ్యంగా వీళ్ళు మేషరాశిలో కృతికా నక్షత్రం అనేది ఒక పాదం, మిగతా 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అలాగే ఇది నక్షత్రాల్లో కనుక మనం చూస్తే మూడో నక్షత్రం అంటే మేషంలో 26 డిగ్రీల 40 నిమిషంల నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. అలాగే తర్వాత వృషభంలో మిగతా 3 పాదాలు అంటే 30 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు వృషభంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొదటి 10 డిగ్రీలు వృషభంలో, మొదటి 10 డిగ్రీలు కృతికా నక్షత్రం అనేది ఉంటుంది. తర్వాత కనుక చూస్తే ఇది స్త్రీ నక్షత్రం. శరీర భాగాల్లో కనుక మనం గమనిస్తే మెదడు, ముఖాన్ని, మెడను తెలియజేసేటువంటి నక్షత్రంగా మనం చెప్పుకుంటాం. కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా దీర్ఘాయుషు కలిగినటువంటి వ్యక్తులు. దీర్ఘాయుషు అనేది వీరికి ఉంటుంది. ఇంకా ఈ వ్యక్తుల యొక్క జీవనాన్ని లేదంటే వారి యొక్క అర్హతలను కూడా మనం గమనిస్తే చాలా విద్యావంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి వాళ్ళు. అలాగే గ్రహణ శక్తి అనేటిది అద్భుతంగా ఉంటుందని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఎదుటివారిని ఆకర్షించేటువంటి తత్వం, చాలా చక్కటి అందమైనటువంటి రూపం వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక అధికారులుగా రాణించేటువంటి అవకాశం కూడా వీరిలో ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యక్తులకు చాలా చక్కటి శారీరక బలం అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మంచి తేజస్సు ఉంటుంది వీరి లోపల. చాలా నిజాయితీపరులుగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క లక్షణాలు కనుక మనం గమనిస్తే, వీరికి రుణం తీసుకున్నంతగా, వీరు ఎప్పుడైనా కనుక రుణం తీసుకుంటే కనుక దాన్ని అంత తొందరగా తీర్చలేరని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే వీరు రుణాన్ని పొందగలుగుతారు, కానీ ఆ రుణాన్ని తీర్చడానికి చాలా సమయం అనేది ఎక్కువ తీసుకుంటారు. ప్రతిదీ కూడా ఒక అవకాశంగా వాడుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరిలో. అలాగే కృతికా నక్షత్రానికి ఆధిపత్యం తీసుకున్నటువంటి సూర్యుడు. అలాగే ఇది అగ్ని, సూర్యుడు అంటేనే అగ్ని కాబట్టి దీనికి అధిపతిగా అగ్నిని కూడా మనం గమనించవచ్చు. కాకపోతే ఇది సూర్య నక్షత్రం, సూర్యుడి యొక్క మొదటి నక్షత్రం. సూర్యుడికి ఉన్నటువంటి 3 నక్షత్రాలలో మొదటిది కృతికా నక్షత్రం. ఇక్కడ ఈ నక్షత్రం అనేది ముఖ్యంగా 2 రాశుల్లో ఉంటుంది కాబట్టి, అంటే ఒకటి మేషరాశి, రెండవది వృషభ రాశి. కాబట్టి ఈ 2 రాశుల్లో ఈ నక్షత్రం ఉండడం కారణంగా మేషరాశికి సంబంధించినటువంటి అంశాలు, వృషభ రాశికి సంబంధించినటువంటి అంశాలు కూడా వీరిలో ఉంటాయని మనం గమనించాలి. అంటే వీరికి ఒక చక్కటి సంకల్పన శక్తి, ప్రతి పనిలో ఒక సంకల్పం అనేది తీసుకోగలుగుతారు, చాలా చక్కగా రాణించగలుగుతారు ఆ పని పట్ల. అలాగే మాట్లాడడం, చాలా చక్కటి వాక్కు అనేది ఉంటుంది. వీరి యొక్క మాటలో ఒక కళాత్మకమైనటువంటి దృష్టి అనేది మనం గమనించవచ్చు. చక్కటి వాక్కు, ఎందుకంటే ద్వితీయ స్థానం వాక్కును తెలియజేస్తుంది కాబట్టి వ్యక్తుల్లో చాలా చక్కటి వాక్కు అనేది ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు, తన యొక్క తోబుట్టువులతోని చాలా అనుకువగా ఉండగలుగుతాడు, వారి యొక్క సపోర్ట్ని పొందగలుగుతాడు. ఎందుకంటే రెండోది కుటుంబాన్ని కూడా తెలియజేస్తుంది. ద్వితీయం అనేది కుటుంబాన్ని కూడా తెలియజేస్తుంది కాబట్టి ద్వితీయ స్థానంలో 3 పాదాలు ఉండడం కారణంగా ఈ వ్యక్తులు వారి యొక్క కుటుంబం నుంచి చాలా చక్కటి సహకారాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే ఇక్కడ ఈ నక్షత్రానికి సూర్యుడు ఆధిపత్యం తీసుకోవడం కారణంగా ఈ వ్యక్తులు చాలా మొండి పట్టుదలతో కలిగి ఉంటారు. చాలా మొండి పట్టుదల అనేది వీరిలో ఉంటుంది.
ప్రతిదాన్ని కూడా ఏదైనా సంకల్పాన్ని కనుక తీసుకుంటే కనుక దాన్ని పూర్తి చేసే వరకు కూడా వీరు వదలనటువంటి మొండి పట్టుదల వీరిలో మనం గమనించవచ్చు. అలాగే ఇది ద్వితీయ స్థానం అంటే సహజ రాశి చక్రంలో ద్వితీయ స్థానంలో కూడా ఉండడం కారణంగా అంటే అది ఆహారాన్ని కూడా తెలియజేస్తుంది మనకు. ద్వితీయం అనేది ఆహారాన్ని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ ఆహారం అనేది కూడా ఈ వ్యక్తులకు చాలా ఇష్టంగా ఉంటుంది. చాలా ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తుంటారు. ఆహారం పట్ల అది కూడా సూర్యుడి యొక్క లక్షణాలు ఏంటి? ఆహారం విషయంలో కనుక మనం గమనిస్తే కారం అంటే సూర్యుడు ఇష్టపడతాడు. సూర్యుని యొక్క కారకత్వాల్లో చూస్తే కనుక ఆహారం విషయంలో కారం. కాబట్టి ఈ వ్యక్తులు కారంగా ఉండేటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ప్రతి ఆహారంలో కూడా కొంచెం కారం ఘాటుగా ఉంటే కనుక చాలా ఇష్టపడి తినేటువంటి వ్యక్తులుగా మనము గమనించవచ్చు. ఇది కృతికా నక్షత్రంలో ముఖ్యంగా మనము గమనించాల్సినటువంటి అవకాశం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ కృతికా నక్షత్రంలో మేషరాశిలో కనుక జన్మించినటువంటి వ్యక్తుల్ని అంటే కృతిక మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక మనం చూస్తే చాలా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా యాక్టివ్గా ప్రతి విషయంలో కూడా చాలా చురుకుదనంతో పాల్గొనేటువంటి తత్వం. ఆరోగ్యకరంగా ఉంటారు. చక్కటి ఆరోగ్యం ఉంటుంది వీరికి. ప్రతి పనిలో కూడా తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ఆతృత అనేది మనం వీరిలో గమనించవచ్చు. పురోగతి కోసం వీళ్ళు తొందరగా ఆతృత పడేటువంటి వ్యక్తులు. అలాగే ఒక లీడర్గా, ఒక నాయకుడిగా, ఒక సమాజంలో సేవ చేయాలనేటువంటి సంకల్పంతో వీరి యొక్క లక్షణాలు ఉంటాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చక్కటి నాయకత్వ లక్షణాలు. అలాగే ఎదుటివారితో చాలా చక్కటి వాగ్పటిమ. ఎదుటివారితో ఏదైనా డిబేట్ చేయాలన్నా కానీ, ఏదైనా డిస్కస్ చేయాలన్నా కానీ చాలా చక్కటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఒక అవగాహన కలిగినటువంటి వాళ్ళు. ప్రతి విషయంలో కూడా ఇక్కడ మేషానికి కుజుడు ఆధిపత్యం తీసుకోవడం కారణంగా మేషంలో మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు కనుక చూస్తే ఒక పోటీతత్వాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి పనిలో కూడా ఒక పోటీ ధోరణి అనేది కనబడుతూ ఉంటుందని మనం చెప్పుకోవాలి. పోటీతత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకా మనం కనుక చూస్తే వీరికి డిఫరెంట్ రిలేషన్షిప్స్తో కూడా సంబంధం ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కృతికా నక్షత్రం వాళ్ళు వృషభంలో 3 పాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృషభంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక మనం చూస్తే ఈ వ్యక్తులు చాలా వ్యాఖ్యాతలుగా, హోస్టులుగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక యాంకర్గా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి వాగ్పటిమ అనేది వీరి దగ్గర ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి ప్రేమ, దయాగుణం అనేది వీరి దగ్గర ఉంటుందని చెప్పుకోవచ్చు. శుక్రుడు ఇక్కడ ఆధిపత్యం కాబట్టి మంచి వాక్కు, మంచి ప్రేమ, ఎదుటివారి పట్ల ఒక ఆదరణ, అలాగే ఎదుటివారితో మంచి స్నేహితులుగా ఉండడం, ఎదుటివారిని చాలా మందిని స్నేహితులుగా చేసుకునేటువంటి లక్షణం. ప్రతి విషయంలో కూడా ఆనందాన్ని పొందడం. జనాదరణ అనేది ఈ వ్యక్తులకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. జనాదరణ సమాజంలో వీరికి ఒక చక్కటి ఆకర్షణ శక్తి, ఎదుటివారిని ఆకర్షించేటువంటి శక్తి, చాలా అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు, ప్రతి విషయంలో కూడా ఒక అవగాహన కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి జనాదరణ ఈ వ్యక్తులకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ప్రభావవంతమైనటువంటి వారు, ఎదుటివారిని ప్రభావితం చేసేటువంటి తత్వం వీరిలో ఉంటుంది. ప్రభావితం చేసేటువంటి జ్ఞానం, వారిని ఎంకరేజ్ చేసేటువంటి తత్వం వీరిలో ఉంటుంది. ఎదుటివారికి చక్కటి విషయాలు బోధించేటువంటి తత్వం వీరిలో ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. చాలా చక్కటి సృజనాత్మకత కలిగినటువంటి వాళ్ళు, ప్రతి విషయంలో కూడా ఒక క్రియేటివిటీ, ఒక సృజనాత్మకత అనేది ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ప్రతి పనిలో కూడా విజయవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తీసుకోవచ్చు. చాలా చక్కగా రాణించేటువంటి వ్యక్తులుగా మనం వీరిని గమనించవచ్చు. ముఖ్యంగా కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల్ని కనుక మనం చూస్తే వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎలాంటి విషయాలు వీరు ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడుతుంటారని కనుక మనం గమనిస్తే, కృతిక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తిని తీసుకుంటే, అంటే కృతిక మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తిని కనుక మనం తీసుకుంటే, ఈ వ్యక్తులకు ఎక్కువగా హార్ట్ బాడీ, జ్వరం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వేడి అనేది ఎక్కువగా ఉంటుంది వీరిలో. అలాగే మలేరియా, మశూచి ఇలాంటి వ్యాధులు సోకేటువంటి అవకాశం ఉంటుంది. కృతిక మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు కనుక చూస్తే హాట్ బాడీ, వేడిగా ఉండడం, వీరి యొక్క శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం, అలాగే మలేరియా, మశూచి ఇలాంటి వ్యాధులు వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక వీరికి మెదడు వాపు వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా
గాయాలు, ఆ గాయాలు తొందరగా మానకపోవడం, తగ్గకపోవడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి గాయాలు ముఖ్యంగా కాలినటువంటి గాయాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుజుడు కాబట్టి, ఇక్కడ కుజుడు ఆధిపత్యం తీసుకున్నాడు కాబట్టి కుజుడి ద్వారా వచ్చేటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో కాలిపోవడం, ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ షాక్, లేదంటే ఏదైనా అగ్ని ద్వారా ఇతడి శరీరం కాలిపోవడం, కాలిన గాయాలు అనేది వీరిలో ఎక్కువగా మనం గమనించవచ్చు. అలాగే కృతిక 3 పాదాలు ఏవైతే వృషభ రాశిలో ఉన్నాయో వారికి ఎలాంటి వ్యాధులు వస్తాయి కనుక మనం గమనిస్తే, ఈ వ్యక్తులు ఎక్కువగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, గాయాలు, మెడ నొప్పి, లేదంటే దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం, మూర్ఛ, ఇలాంటి వ్యాధులన్నీ ఇక్కడ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కృతికా నక్షత్రం యొక్క వృత్తి విషయాలు కనుక మనం గమనిస్తే, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వృత్తి విషయాలు కనుక గమనిస్తే మనం వీరికి అనుకూలమైనటువంటి ఉద్యోగాలు ఏవి, ఎలాంటి రంగాల్లో వీళ్ళు రాణించగలుగుతారు అంటే కనుక, మేషంలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా మిలిటరీ, రక్షణ రంగాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. పోలీస్ రంగాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒక వైద్యులుగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తులు మేషంలో కృతిక మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు కనుక చూస్తే, అలాగే కృతికా నక్షత్రం వృషభ రాశిలో కూడా ఉంటుంది కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిని కనుక మనం చూస్తే వీరు ప్రభుత్వంతో, గవర్నమెంట్తో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, శుక్రుడు కాబట్టి సత్సంబంధాలను మెయింటైన్ చేయడం, ప్రతి విషయంలో అనుకూలతను కోరుకోవడం, లేదంటే విదేశాలతో అంటే దూరపు వ్యక్తులతో వ్యాపారాలు చేయడం, అలాగే వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం, రత్నాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం, నగల తయారీకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం, ఇలాంటి వ్యాపారాలు, అలాగే కళల పట్ల చాలా చక్కటి ఆసక్తి కలిగి ఉండడం కూడా మనం చెప్పుకోవచ్చు. పెయింటింగ్ రంగాల్లో రాణించడం, ఇలాగా ఒక డిజైనింగ్ రంగంలో రాణించడం, ఇలా డిఫరెంట్ రంగాల్లో పనిచేసేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ నక్షత్రం కోసం మనం చూస్తే కనుక వీరి యొక్క పేర్లు, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కనుక మనం చూస్తే ఆ, ఈ, ఊ, ఏ, ఈ అక్షరాలతో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనము కృతికా నక్షత్రంలో జన్మించాడని మనం చెప్పుకోవచ్చు. ఆ, ఈ, ఊ, ఏ, ఈ అక్షరాలతో వారి యొక్క పేరు ఉంటే కనుక వారిది కృతికా నక్షత్రం అని మనం ఇక్కడ గమనించాలి. వీరి యొక్క వివాహ జీవితాన్ని కనుక మనం గమనిస్తే కనుక, వీరి యొక్క వివాహ జీవితంలో కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక మనం గమనిస్తే చాలా దూకుడు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, దూకుడు స్వభావం మరియు ప్రతి విషయంలో కూడా ఒక గొడవలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. గొడవల పట్ల చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే వీరి యొక్క కుటుంబం వెలుపల వారి పట్ల ఎక్కువగా చెప్పాలంటే ఒక గందరగోళం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ దూకుడు స్వభావం ద్వారా వీరి యొక్క వైవాహిక జీవితంలో కొంచెం గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యక్తులు వారికి సంబంధించిన వ్యక్తులతో, అంటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో ఎక్కువగా శ్రద్ధ చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ రిలేషన్షిప్స్ అని చెప్పుకున్నాం కాబట్టి బయట వ్యక్తులతో ఎక్కువగా శ్రద్ధ, వారి పట్ల ఎక్కువగా అనుకూలత చూపించేటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీని ద్వారా ఈ వ్యక్తులు తన యొక్క లైఫ్ పార్ట్నర్కి ఏదో ఒక సమయంలో ఏదో రకంగా మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల ఈ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా డిఫరెంట్ మెంటాలిటీతోని, చాలా మంచి సద్గుణాలతోని, అలాగే అదే సమయంలో కొన్ని అనుకోని విధంగా కూడా వారి యొక్క భావాలు, వారి యొక్క ఆలోచనలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఇదండి. నెక్స్ట్ దీని తర్వాత మనం తిరిగి రోహిణి నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోహిణి. ధన్యవాదములు.